హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. నేను మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏమిటి చెప్పనా, మనకి అన్నవరం నుంచి తునిలో తలుపులమ్మ తల్లి టెంపుల్ వరకు మీకు డీటెయిల్గా చూపించేస్తాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే తీసుకోండి. చాలా షార్ట్ అండ్ స్పీడ్గా అయితే తెలగొట్టేస్తాం. మన బ్యాక్ సైడ్ రాజునంటే ఇంకా హైవేకి తుని వైపు వెళ్ళిపోతుంటే మనకు చూసినా కదా, ఈ నమోనా టెంపుల్ అయితే మనకి దర్శనం అయితే ఇచ్చేస్తుందండి. మనకి సత్యనారాయణ స్వామి నమోనా టెంపుల్ అయితే అది చూసుకొని ఇంకా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాం. అసలు ఏమన్నా ఇటు కూడా వెళ్ళే వేలో మీకు చూపిద్దాం అని చెప్పి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. చూసాను కదా, మనకి ఇక్కడ నుంచి అన్నవరం మొత్తం ఊరంతా నెక్స్ట్ టెంపుల్ కూడా కొండ మీద ఎలా కనిపిస్తుందో లాంగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇవి అయితే నాకు బాగా నచ్చింది. లెఫ్ట్ రైట్ ఎటు చూసినా సరే వరి నెక్స్ట్ కొబ్బరి తోటలే అండి. ఎటు చూడండి మీకు చూపిస్తాను వెళ్ళే వే అంతా కూడా కొబ్బరి తోటలు వరి తోటలే మొత్తం అన్నీ కూడా. చూసారు కదా రైట్ సైడ్ కూడా కొబ్బరి తోటలు ఎన్ని ఉన్నాయో మనకి ఇచ్చారు. చాలా రేరు కొబ్బరి తోటలు అవి కూడా అటువైపు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. సరే అని చెప్పి మొత్తం అంతా కవర్ చేసుకొని ఇక్కడ చూసాను కదా, ఇక అన్నవరంలో హైవే పక్కన చూపించని చూడండి నమోనా టెంపుల్ అని చెప్పి సత్యనారాయణ స్వామిది. అలాగే హైవే పక్కనే మనకి స్టార్టింగ్లోనే తలుపులమ్మ తల్లి నమోనా టెంపుల్ లాగా కూడా మనకి దర్శనం అయితే ఇచ్చేస్తారండి. మనకి చూసాను కదా తలుపులమ్మ తల్లి టెంపుల్కి వే అని చెప్పి చూపించి మన స్ట్రైట్కి వెళ్ళి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇటువైపు వెళ్ళిపోతే మనకి పొలాలు అవ్వచ్చు, నెక్స్ట్ పల్లెటూరు వాతావరణం మొత్తం అంతా కవర్ చేసుకుని వెళ్దామని చెప్పి అయితే ఈ రోడ్లో అయితే వెళ్ళిపోతానండి. మొత్తం తెలగొంది తేటుకొని మీకు చూపిస్తాను. మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అలా వెళ్ళాలని చెప్పి అనుకున్నారనుకోండి, ఈ రోడ్ ఫాలో అయితే వెళ్ళిపోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు నేచర్కి దగ్గరలో వెళ్తున్నట్టు అయితే ఉంటుందండి. చూసాను కదా కన్ను చూపు మేర వరకు వరి తోటలు మొత్తం అన్ని కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ ఊర్లో నేను గమనించింది ఏంటంటే పొలాల్లోనే ఇల్లు కూడా కట్టేసుకుంటున్నారండి. చూస్తున్నారు కదా, మనకి ఇంతవరకు ఇల్లు ఉన్నాయి, తర్వాత అంతా పొలాలు ఉండి తర్వాత అయితే ఇల్లు ఉన్నాయి. మోస్ట్లీ మొత్తం అంత పొలమే కదా ఉంటుంది. మేబీ వాళ్ళకి వ్యవసాయం సెట్ అవ్వకో లేకపోతే మనీ రాకో ఇబ్బందులు అయ్యిండో మరి పొలాల ప్లేస్లోనే ఇల్లు కూడా కట్టేసుకుంటున్నారు. ఇక్కడే కాదులేండి ప్రతి పల్లెటూరులో కూడా ఇప్పుడు జరిగేది అయితే ఇదే. వాళ్ళ తగ్గ వాళ్ళకి అమౌంట్ వచ్చినట్టయితే ఎంతవరకు కాలింది తెచ్చుకుంటారు. కానీ సరే అని చెప్పి మొత్తం తెలగొండ తీరు కవర్ చేసుకు వెళ్ళిపోతానండి. ఇదంతా చూసినప్పుడు మా ఊరే గుర్తొచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది చూసారు కదా, మనకి లెఫ్ట్ రైట్ వేవ్ కూడా ఉంటుంది. మనకి వెళ్ళినప్పుడే మనకి రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతే కొత్తూరు అయితే వచ్చేస్తుందండి. మనకి కొత్తూరు కూడా లుక్ చేసుకుని వెళ్ళిపోతాం. ఏమన్నా కూడా చూసుకుంటూ చూస్తున్నారా లెఫ్ట్ సైడ్లో సీనియర్ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ, దాని పక్కనే సచివాలయం కూడా ఉందండి. మనకి కొత్తూరు సచివాలయం. ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే చూస్తున్నారు కదా టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి. ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఇంకా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. దాని పక్కనే వైఎస్ఆర్ స్టాచ్యూ కూడా ఉంది. ఈ ఊరంతా చూసినప్పుడు అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని టైప్ చూసి చిన్న చిన్న ఇల్లు అటువైపు చాలా అంటే చాలా బాగుందండి. ఆ ఊరంతా కవర్ చేసుకున్నాకైతే అచ్యుత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే వచ్చిందండి. దాని తర్వాతే మనకి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి పంపర్ ఎవరు కూడా ఇటువైపు ఫ్లో అవుతుందేమో. మేబీ వాటర్ అయితే మరి మస్తుగా అయితే ఉందండి. చూసాను కదా, ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను కూడా చాలాసేపు ఉండి ఫోటోలు అయితే తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే అక్కడ టైం అయిపోతుంది, మళ్ళీ లంచ్కి అని చెప్పి క్లోజ్ చేస్తారేమో అని చెప్పి నేను త్వరగా అయితే చూసుకొని అయితే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతానండి. చూసాను కదా, ఇదేంట్రా బాబు మట్టి రోడ్ తగిలింది, ఇదే కదా మొత్తం అంతా ఉంటుంది అనుకునే లోపే మనకి తార్ రోడ్ అయితే వచ్చిందండి. చూసాను కదా రైట్ సైడ్ వచ్చేసి మనకి అది కాలీఫ్లవర్ క్యాబేజ్ కానీ చాలా వరకు అయితే ఉన్నాయి. మనకి ఈ టమాటా తోటలు అవ్వచ్చు, పచ్చిమిర్చి తోటలు అవ్వచ్చు, మొత్తం అనే అండి వరి తోటలు. చూసాను కదా చుట్టూ మనకి ఈ పొలాల మధ్య నుంచి మన ట్రావెలింగ్ అయితే ఉంటుంది. మాటల్లో ఇంకో ఊరు కూడా వచ్చేసింది. కానీ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అసలు మొత్తం ఈ పొలాలు అవి చూసుకుందాం అని చెప్పి ఈ వేలో వచ్చాను రా బాబు, ఎందుకు చాలా లాంగ్ ఏమో అనుకున్నాను. కానీ అండి ఏమీ లేదండి, మహా అయితే అంతా 20 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. స్ట్రైట్ వెళ్తే 18 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 2-3 కిలోమీటర్లు ఎందుకు ఆలోచించడం, అలా పొలాలు కూడా చూసినట్టుగా ఉంటుంది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చని అయితే అనుకున్నానండి. చూసాను కదా మనకి ఎక్కడ పడితే అక్కడే బోర్డింగ్స్ అయితే ఉంటాయి. అసలు ఎటు వెళ్ళిపోతున్నాం ఏంటి అని చెప్పి మీకు కంగారు పడవలసిన పని లేదు. అలా కవర్ చేసుకుని వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్ ఇంకో చూసారు కదా ఇంకోటి సచివాలయం అయితే మనకు కనిపించింది. ఇంకా అలా చూసుకొని పోతాం. ఇంకేమైనా ఏడు కూడా చూసుకొని వెళ్ళిపోవడమే. మొత్తం అంతా కూడా మొత్తం ఈ రోడ్వే ఉన్నదండి. చాలా అంటే చాలా బాగున్నదండి. ఎక్కడ గతుకులు ఏమీ లేకుండా అటు ఇటు పొలాలు మధ్యలో రోడ్డు అలా చూసుకొని వస్తే ఇక నయార పెట్రోల్ బంక్ ఉంది కదా, ఇక్కడ నుంచి దాదాపు 50 to 60 మీటర్స్ దగ్గరలో ఉంటుందండి మనకి తలుపులమ్మ తల్లి టెంపుల్ అయితే. చూసాను కదా ఆర్చ్, మనకి లెఫ్ట్లోని బోర్డులు కూడా ఉంటాయి తలుపులమ్మ తల్లి టెంపుల్ అని చెప్పి. మనకి రైట్ సైడ్లో ఆర్చ్ చూసాను కదా, ఆర్చ్లోంచి వెళ్ళిపోతే మనం తలుపులమ్మ తల్లి టెంపుల్కి అయితే మనం వెళ్ళిపోతాం. నేను నెక్స్ట్ వీడియోలో తలుపులమ్మ తల్లి టెంపుల్ అంతా ఎలాగొన్నది ఏంటి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించేస్తాను. మిస్ అవ్వకుండా అయితే చూసేసేయండి. ఇదే మన విజయసానిలో అన్నవరం నుంచి తలుపులమ్మ తల్లి టెంపుల్ వరకు వే ఎలాగొన్నది ఏంటి కూడా మీకు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసాని. బాయ్.